ఇంతకాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కష్టం రైతుదైతే ఫలితం దళారులకు తగ్గుతోంది. పంట చేతికొచ్చే సమయంలో మిల్లర్లు సిండికేట్ కావడం, రేట్లు తగ్గించడంతో నష్టపోతున్నామంటున్నారు రైతులు. రబీ పంట చేతికందింది, ధాన్యం మార్కెట్కి చేరింది. సంతోషంగా ఉండాల్సిన రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మద్దతు ధర విషయంలో అన్యాయం జరుగుతుందంటున్నారు రైతులు. దళారులు మద్దతు ధరకు స్వస్తి చెప్పి తక్కువ రేటుకు పంట కొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. క్వింటా వడ్లకు 2320 రూపాయల మద్దతు ధర నిర్ణయించింది సర్కార్. సన్న వడ్లకు 500 బోనస్ కూడా వస్తుంది. కానీ మిల్లర్లు సిండికేట్ గా మారి రేటు తగ్గించారని చెబుతున్నారు రైతులు. మాకు 2800 2700 వేస్తేనే మాకు పెట్టుబడి ఇవన్నీ ఖర్చులు వెళ్తాయి. పిండి బస్తాలు కనుక అత్యంగా రేట్లు వేస్తున్నారు. ఇక మాకు మద్దతు ధర 2800 2900 కట్టిస్తే మాకు పెట్టుబడి అవుతుందని. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు, మూసీ పరివాహక ప్రాంతం, ఏఎంఆర్పి ఆయకట్టుతో పాటు బోర్లు, బావుల కింద మొత్తం 10 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సాగర్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. పంట దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. యాసంగిలో షింట్లు, హెచ్ఎంటీ రకం వరి పండించారు. ఆయకట్టులో వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నేరుగా మిల్లులకు పంట తరలిస్తున్నారు రైతులు. మందులు కొంటే కొంచెం 10,000-20,000 అవుతున్నాయండి. మరి ఈయన కాడికి వచ్చారు ఇట్లా రైతు ఏం చేస్తాడు? వచ్చేది 55, మంచిగా 55,000 వస్తుంది. మిగతా 10,000 కౌలు. మిర్యాలగూడ, హుజూర్ నగర్, నల్గొండ మిల్లులకు ధాన్యం పోటెత్తుతుంది. కొనుగోలు కేంద్రాల్లో కాకుండా మిల్లర్లకు ధాన్యం అమ్ముకుంటున్నారు రైతులు. ఇదే అదునుగా మిల్లర్లు వడ్ల నాణ్యతను సాకుగా చూపించి ధర తగ్గించారని వాపోతున్నారు రైతులు. ఇదే మిల్లులుగా కిడ్నీ కొంత ఒక్కొక్క రైతాంగం మందు దాగి చావాల్సిందే. 2700 లేని కానీ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఆర్డీఓలు కానీ ఎవరు కానీ తక్షణమే ప్రయత్నించి మిల్లులు కాక చేయకపోతే రైతులు చాలా నష్టపోతాం. ఇప్పుడు పెట్టిన గింజలు జయరాం కానీ, చింటు కానీ, చిట్టుపట్టి కానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఇరలేకున్నాయి. చాలా ఘోరమైన పరిస్థితులు. ఏ మిల్లు అయినా ఈగులు కొడుతున్నారు. 2200 2300 అన్ని పచ్చ కిందలు ఉన్నట్టు చాలా నష్టపరంగా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే మిల్లర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు రైతులు. తక్కువ ధరకు పంట కొని మద్దతు ధరకు కొన్నామంటూ తమతో సంతకాలు పెట్టించుకుంటున్నారని వాపోతున్నారు. ప్రతి సీజన్లోనూ ఏదో సాకు చూపించి ధర తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేటు తగ్గించడం, కృత్రిమ కొరత సృష్టించి పంట కొనుగోలు నిలిపేయడం మిల్లర్లకు అలవాటైందని ఫైర్ అయ్యారు. వాళ్ళు మాత్రం 2200 కాచి ఒకనాడు 2200 వేస్తారు, ఒకనాడు 23, ఒకనాడు 24 వేస్తారు. ఒక్క రోజు కట్ చేస్తే మొత్తం దగ్గర కొన్ని కోట్లు పోతున్నాయి. మాకు 25-3000 వేస్తే మాకు గిట్టుబాటు అవుతుంది. మాకు పంట కూడా రాక మొత్తం మందుల కొట్టుడు ఎక్కువ అయిపోతుంది. వాటి వల్ల మాకు ఏమైనా మిగులుతలే ఈ వ్యవసాయం చేసిన దాంట్లో. వీడికి వస్తే అడ్డి పాసే లెక్కన అడుగుతుంది. ఏంది ఈ ఒడ్డు పచ్చగా ఉన్నాయి, ఎట్టున్నాయి, ఈటన్లు అని ఏదైనా వంక పెట్టడం, కొయ్యటం, మనుషులని ఇబ్బంది పెట్టడం. పంటకు మద్దతు ధర వచ్చేలా చూడాలని కోరుతున్నారు రైతులు. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనేలా అధికారులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.